నాగేశ్వర్ గారు నమస్కారం సార్. బీఆర్ఎస్కు షాక్ మీద షాక్ తగులుతోంది. సీనియర్ నేత కె కేశవరావుకి కేసీఆర్ చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా మేయర్గా అవకాశం ఇచ్చారు. అదొక పరిణామం అయితే కడియం కావ్య ఆల్రెడీ వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత కూడా నేను పోటీ చేయలేను అని చెప్పి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పి కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ కేసీఆర్కి లేఖ రాశారు సార్. భూ కబ్జాలు, లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు అని చెప్పేసి. సో బీఆర్ఎస్ పార్టీకి ఇది కీలక సమయంలో పెద్ద దెబ్బే అని పరిగణించాల్సి ఉంటుంది. డెఫినెట్గా మామూలు షాక్ కాదు ఇది. ఎందుకంటే కేశవరావు, కడియం శ్రీ ఇద్దరు చాలా సీనియర్ నేతలు. ఇప్పుడు కడియం శ్రీహరో లేదా కడియం కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు అని అంటున్నారు. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే పార్టీ టికెట్లు ఇవ్వకపోతే పార్టీకి దూరం అయ్యే వాళ్ళని చూసాం. పార్టీ టికెట్ ఇచ్చినా కూడా దూరం అవుతున్నారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి. రంజిత్ రెడ్డి అందరికన్నా ముందు ఆయన పేరు ప్రకటించారు ఫస్ట్, కానీ ఆయన పార్టీ పోటీ చేయనన్నాడు. చివరికి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ క్యాండిడేట్ అయ్యాడు. ఇప్పుడు ఇది కడియం కావ్య టికెట్ ప్రకటించాక నేను పోటీ చేయనని చెప్తున్నాను. బహుశా కాంగ్రెస్ క్యాండిడేట్ అవుతారు అని వార్తలు ఉన్నాయి. సో అందువల్ల ఇది ఒక ప్రధానమైన అంశం. పదవులు రాకపోతే, టికెట్ ఇవ్వకపోతే వెళ్తారు, కానీ అన్ని పదవులు వచ్చాక కూడా వెళ్తున్నారు. అంటే ఇది దేన్ని సూచిస్తోంది? కేసీఆర్ కూడా పునరాలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే రాజకీయాన్ని ఏ ప్రాతిపదిక పైన చేయాలి. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా వెళ్తుంటారు, కానీ కంపారిటివ్లీ మీరు గమనించండి, బీజేపీ నుంచి నాయకులు పెద్దగా వెళ్ళరు. మీకు బీజేపీలో ఈ మధ్య చేరిన వాళ్ళు వెళ్తున్నారు తప్ప బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలు మీరు తెలంగాణలో తీసుకుంటే ఓ కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మీ ప్రకాష్ రెడ్డి, ఈ ప్రేమేందర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఇప్పుడు లిస్టు చదువుతూ మురళీధర్ రావు, వీళ్ళు ఎప్పుడన్నా పార్టీ వెళ్తారో అని చర్చ కూడా జరిగిందా? అంటే మరి ఎందుకు బీజేపీ నుంచి వెళ్ళడం లేదు? బీజేపీ నుంచి కంపారిటివ్లీ మొత్తానికి వెళ్ళడం లేదు అంటలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు పోతారు. కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళకైతే పాపం ఇప్పుడు ఏమీ లేవు కదా, ఓట్లు లేవు, సీట్లు లేవు, పదవులు వచ్చే అవకాశం లేదు. సో మరి ఎవరన్నా ఎంతమంది వెళ్తున్నారు? ఒక్క సిపిఐ ఎమ్మెల్యే మొదట్లో వెళ్ళాడు, కానీ సిపిఐలోనే ఉంటున్నారు కదా ఎమ్మెల్యేలు, అయినా కాకపోయినా సిపిఎంలోనే ఉంటున్నారు కదా. అసలు వాళ్ళకి వేరే అవకాశమే లేదు కదా. వాళ్ళ లైఫ్ టైంలో మళ్ళీ మేము ఉజ్వలంగా మా ప్రభుత్వం వస్తుంది అనే ఆలోచన లేదు. ఎందుకు వెళ్తున్నారు అంటే బీజేపీ కమ్యూనిస్టుల ఉదాహరణలు తీసుకుంటే ఈ పార్టీలు మారడము, ఫిరాయింపుల సంస్కృతి చాలా చాలా పరిమితం. మరి ఇక్కడే ఎందుకు జరుగుతోంది? ఈ ప్రశ్న బీఆర్ఎస్ వేసుకోవాలి, అంతకుముందు కాంగ్రెస్ వేసుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్కు జరుగుతున్నది ఖచ్చితంగా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మళ్ళీ కాంగ్రెస్ జరుగుతుంది. మీరు చూస్తుండండి, ఇలా వచ్చిన వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్లో వెళ్తారు. మళ్ళీ ఇదే చర్చ జరుగుతుంది, కాంగ్రెస్ నీకేం తక్కువ చేసింది, పదవులు ఇచ్చింది, అన్ని ఇచ్చింది అని. మీకు గుర్తుండే ఉంటుంది, రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక కారణమై రాజీనామా చేసిన రోజు కూడా సరిగ్గా మనం ఇదే చర్చ పెట్టుకున్నాం. ఆయనకి ఏం తక్కువైంది, తన కోమటిరెడ్డి వెంకరెడ్డికి మినిస్టర్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ, ఇన్ని ఇచ్చారు కదా మీకు, ఇంకా ఎందుకు వెళ్తున్నారు అన్నారు. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ కడియం శ్రీ కేశవరావు విషయంలో అదే భాష, మీకు అన్నీ ఇచ్చారు కదా ఎందుకు వెళ్తున్నారు అని. అంటే ఆ రోజు కాంగ్రెస్, ఈరోజు బీఆర్ఎస్, మళ్ళీ రేపు కాంగ్రెస్, మళ్ళీ ఎల్లుండి బీఆర్ఎస్. సో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాలి. అంటే రాజకీయాల్ని ఐడియాస్ చుట్టూ, ఆలోచనల చుట్టూ కాకుండా పదవుల చుట్టూ, అధికారం చుట్టూ, డబ్బు చుట్టూ రాజకీయం నడపడం వల్ల వచ్చిన సమస్య. కేసీఆర్ 2014 రాష్ట్రం ఏర్పడిన నాడు చేసిన వ్యాఖ్య, మాది ఫక్తు రాజకీయ పార్టీగా, ఇక ఉద్యమం పార్టీ కాదు అని. ఆ ఫక్తు రాజకీయ పార్టీలు ఏం జరగాలో అదే జరుగుతుంది. సో కేసీఆర్ ఎంచుకున్న మార్గం అది. నేను ఉద్యమ పార్టీగా నడుపుతాం, ఉద్యమ ఆకాంక్షల కొరకే పనిచేస్తాం, నా కాలపు విలువల్ని పాటిస్తాం అని అనుకొని ఉన్నాడు. ఉద్యమాలకు ఉండే విలువలు ఉంటాయి కొన్ని. సో ఉద్యమాల్లో పోరాడే వాళ్ళు నిస్వార్థంగా పోరాడతారు. అలా కాదు మేము ఫక్తు రాజకీయ పార్టీ నడుపుతాం అంటే ఇంకేముంటుంది, ఇలాగే ఉంటుంది ఫక్తు రాజకీయ పార్టీ. ఇప్పుడు కేశవరావు కలిసిన వాళ్ళ పత్రికలో వచ్చింది, నీకు ఇన్ని పదవులు ఇచ్చాము,
ఇంత గౌరవం ఇచ్చాం, ఎందుకు వెళ్ళావు? సో ఈ ప్రశ్న కేశవరావు బీఆర్ఎస్లో చేరినప్పుడు కేసీఆర్ అడగాల్సిందే. నువ్వు ఎందుకు చేరుతున్నావు? నీకు కాంగ్రెస్లో ఏది తక్కువైంది? కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడిగా చేశారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా చేశారు, కాంగ్రెస్లోనే రాజ్యసభ సభ్యుడిగా చేశారు, కాంగ్రెస్లోనే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. సో కాంగ్రెస్లోనే అన్ని పదవులు అనుభవించారు కదా. అన్ని పదవులు కాంగ్రెస్లో అనుభవించి ఇప్పుడు మా పార్టీలోకి ఎందుకు వస్తున్నాడు కేసీఆర్ అడిగాడా? సో మరి ఆయన ఇప్పుడు కేసీఆర్ అని అడిగామనుకో, అవును ఆయనకు బీఆర్ఎస్లోనే పదవులు వచ్చాయి, కాంగ్రెస్లో రాలేదా అంటాడు. సో నాకు కాంగ్రెస్ పదవులు ఇచ్చింది, బీఆర్ఎస్ పదవులు ఇచ్చింది. ఇప్పుడు ఆయన పత్రికలు వచ్చింది, ఇక నాకు 84 ఏళ్ళు అంటున్నారు, చాలా యాక్టివ్గా ఉంటారు, అంత వయసు ఉంటుందని అనుకోలేదు. ఆయన అన్నమాట ఏంటంటే సార్ 53 years నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసా, నేను ఆ పార్టీలోనే చనిపోతాను అన్నాడు అని ప్రార్థిస్తున్నాయి. బట్ ఏదైనా నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ అడుగుతున్న ప్రశ్న పార్టీలో చేరిన రోజు అడిగుంటే ఈ సమస్య వచ్చేది కాదు. సో పార్టీలో చేరిన రోజు అడిగాడా కేసీఆర్? చెడామడా చేర్చుకున్నాడు, ఎవరు వస్తే వాళ్ళను. సో ఇవాళ వెళ్ళిపోతున్నప్పుడు మరి వీళ్ళందరికీ ఒకటే ప్రశ్న, మీ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఖరికి ఒక్కొక్క ఏకైక సిపిఐ ఎమ్మెల్యేని కూడా నువ్వు తీసుకుంటే అవసరం ఉన్నా లేకపోయినా 88 సీట్లు ఉన్నప్పుడు కూడా తీసుకుంటుంది. ఇవాళ ఇప్పుడు ఎలా సింపతి వస్తుంది? పోనీ అయిపోయింది, ఎన్నికలైనాక ఓడిపోయారు, ఓడిపోయాకనైనా రియలైజ్ కావాలి. ఓడిపోయినాక నెక్స్ట్ డే ఏంటి స్టేట్మెంట్లు? కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చిందా ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మనం మేమేం చేయాలి, మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నాం, మేమేం చేయాలంటారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కడియం శ్రీలు కూడా అన్నట్టు వార్తలు వచ్చి ఇప్పుడు ఆయనే కాంగ్రెస్లో చేస్తానంటారు. కడియం కూడా కామెంట్ చేశారు, కేటీఆర్, హరీష్. అది ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు కడియం శ్రీ చేస్తున్నాడు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి చేస్తారంటున్నారు. సో అందువల్ల ఒక రాజకీయ విలువల్ని నీవే పాటించినప్పుడు ఇవాళ ఆ రాజకీయ విలువలు పాటిస్తలేరనే నైతిక హక్కు కోల్పోతారు, నైతిక హక్కు మారల్ రైట్ కోల్పోతాను. ఇప్పుడు నువ్వు రోజుకో పార్టీలా మారుతున్నా అంటే మీరు ఎంకరేజ్ చేసింది ఎవరి కల్చర్ను? ఇప్పుడు ఆ మొదటిసారి 2014 అంటే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, 63 సీట్లే వచ్చాయి, ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతాయి. సో తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ వాదం ఆధారంగా ఉన్న పార్టీ విఫలమైందన్న పేరు మంచిది కాదనుకుంటే ఓకే, 88 సీట్లు వచ్చా కూడా అదే పని చేస్తుంది కదా. సో అంటే అధికారం ఉన్నంతసేపు చుట్టూ మూగారు జనం. సో అందువల్ల ఎప్పుడు కూడా పార్టీని ప్రజల చుట్టూ రాజకీయం చేయాలి, వ్యక్తుల చుట్టూ, నేతల చుట్టూ, వ్యూహాల చుట్టూ, స్ట్రాటజీస్ చుట్టూ చాణుక్యం అనే ఒక పేరు పెట్టి దాని చుట్టూ రాజకీయం నడిపితే కష్టకాలంలో ఇబ్బంది అవుతుంది. సో మంచిగా ఉన్న రోజులు మంచిగానే ఉంటుంది, సో మంచిగా లేని రోజు సమస్యలు వస్తాయి కదా. దీన్ని రాజకీయ అవకాశవాదం, ఇది పదవుల్ని అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు, ఇది రాజకీయ అవకాశవాదులు వీళ్ళంతా అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు సార్. ఇప్పుడు వెళ్ళిపోయిన దానం నాగేందర్, బొంతు రామ్మోహన్, కడియం శ్రీహరి, కడియం కావ్య, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేకే, ఇంద్రకరణ్ రెడ్డి కూడా వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతోంది, రంజిత్ రెడ్డి, సునీత, పెద్ద లిస్టే ఉంది కదా సార్. ఒకవేళ వీళ్ళు రాజకీయ అవకాశవాదులుగా ముద్ర వేశారు కదా సార్, 2028లో మళ్ళీ ఎలక్షన్స్కి ముందు వీళ్ళందరూ వస్తానంటే నో చెప్తుందా బీఆర్ఎస్? అది పోతే భవిష్యత్ పక్క పెట్టండి, గతంలో తీసుకున్నారు కదా. దానం నాగేందర్ ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ నుంచే కదా. కడియం శ్రీహరి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశం నుంచే కదా. సో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి చెడామడ తీసుకున్నారు కదా. సో మీకు పదవులు అనుభవం, ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యారు, మీరు తీసుకొని విద్యామంత్రి మినిస్టర్ చేయలేదా? సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందండి? సో ఇంద్రారెడ్డి కాలం నుంచి కూడా మంత్రులుగానే ఉన్నారు కదా. రాజశేఖర రెడ్డి అయితే హోంమంత్రి చేశారు కదా. సో సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో ఏం తక్కువైంది? సో మరి ఆమెను చేర్చుకున్నప్పుడు, ఆమె చేరుతానన్నప్పుడు అమ్మా నీకు ఏం తక్కువైంది కాంగ్రెస్లో? నీకు అన్ని ఇంత పదవులు ఇచ్చారు కదా కాంగ్రెస్, మీరు వెళ్ళొద్దని అన్నాడు కేసీఆర్. సో దానం నాగేందర్కి ఏం తక్కువైంది? కాంగ్రెస్లో మంత్రి కాలేదా, ఎమ్మెల్యే కాలేదా? అయ్యమని నువ్వు మా పార్టీలో ఎందుకు చేరుతున్నావు? నీకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చింది కదా, ఎమ్మెల్యే అయింది కదా, నువ్వు మా దాంట్లో ఎందుకు చేరుతున్నావు అన్నాడు కేసీఆర్. సో మీరు ఇవాళ రాజకీయ అవకాశవాదం అంటే ఆ రోజు జరిగింది ఏంటి అని అంటున్నాను. 2025 పక్క పెట్టు, నేను అదే చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ చేసింది కదా, మేం చేస్తున్నాం అంటున్నారు. బీఆర్ఎస్కి వచ్చిన పరిస్థితి మీకు వస్తుంది, అనుమానం లేదు. ఇవాళ 28 అది ఇంకెప్పుడా చెప్పలేం. కానీ
ఇవాళ పోలో అనుకుంటూ బీఆర్ఎస్ నుంచి నేతలు వస్తున్నారని ఆనందపడుతున్న కాంగ్రెస్ పార్టీకి రేపు మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ని కూడా తిట్టకుండా పోతారు. ఎవరు పోతారని అంటలేను, ఇదే కేశవరావు పోతాడా కడియం శ్రీ పోతాడా కాదు, జరగబోయే పరిణామం అదే. ఇప్పుడు బీఆర్ఎస్కి ఏం జరిగిందో కాంగ్రెస్కి అది జరుగుతుంది. కానీ ఈ లోపలైతే పవర్ ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు అనుభవించలేదా, పవర్ ఎంజాయ్ చేయలేదా? సో అందువల్ల రాజకీయ అవకాశవాదం అంటే ఎవరు? సో ఏ తప్పు చేయని వాడు రాళ్ళు వేయాలని సినిమా పాట ఉంది. మీలో తప్పు చేయని వాడు ఎవరో చెప్పండి రాయేయడానికి అని. సో ఈ రాజకీయ అవకాశవాదాన్ని తెలంగాణ గడ్డపైన బ్రహ్మాండంగా విశ్వరూప స్థాయిలో పెంచింది కేసీఆర్ కదా. కేసీఆర్కి ఒక అవకాశం ఉంది, ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో. సో ఆ కొత్త వాళ్ళతో రాజకీయం చేసి బలమైన కార్యకర్తల పునాదులపైన, బలమైన తెలంగాణ వాద పునాదులపైన పార్టీ నిర్మించాల్సిందే. అది చేయనప్పుడు ఏమైంది, నువ్వు వ్యక్తి చుట్టూ ఇప్పుడు బీజేపీలో వచ్చే వాళ్ళు ఉండొచ్చు, పోయే వాళ్ళు ఉండొచ్చు, కానీ పార్టీ మాత్రం దెబ్బతింటలేదు. మీరు గమనించండి, మీరు బీజేపీలో ఎన్నికలకు ముందు ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు, కానీ బీజేపీకి ఏమైంది, 7% నుంచి 14% ఓటింగ్ పెరిగింది. ఒక్క ఎమ్మెల్యే నుంచి 8 ఎమ్మెల్యేలు ఓటింగ్ పెరిగాను. మరి బీజేపీలో కూడా వస్తున్నారు పోతున్నారు, కానీ బీజేపీ ఎందుకు నష్టపోవడం లేదు? దానికి కారణం ఏంటంటే బీజేపీ కోర్ అలాగే ఉంటుంది, ఆ కోర్కు యాడ్ అవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. సో కూడికలు కోర్ అలాగే ఉంచుకొని కొత్త వాళ్ళు వస్తున్నారు, కొంత యాడ్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, కొంత మైనస్ అవుతుంది. ఈ ప్లస్లు మైనస్లో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, కోర్ మాత్రం తగ్గడం లేదు. ఆ కోర్ అలాగే కాపాడుకుంటూ చేస్తున్నారు. అది ఐడియాలజికల్ కోర్ కావచ్చు, అది ఆర్గనైజేషనల్ కోర్ కావచ్చు, ఆ కోర్ ఎక్కడికి పోవడం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఆ కోరే లేకుండా చేసుకున్నారు. సో ఎవరు తెలంగాణ వాదులు, ఎవరు కాదు, అసలు తెలంగాణ వాదులు ఉరికించి రాళ్లతో కొట్టిన వాళ్ళను, తెలంగాణ వాదులపైన తుపాకులు ఎక్కుపెట్టిన వాళ్ళను, తెలంగాణ వాదులపైన కేసులు పెట్టిన వాళ్ళను, తెలంగాణ వాదం తప్పు, సమైక్యంగా ఉండాలని బలంగా వాదించిన వాళ్ళను, అసలు ఇన్ని రకాలుగా చేసిన వాళ్ళందరినీ నువ్వు టీఆర్ఎస్లో చేర్చుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి మంత్రులను చేస్తే పార్టీని నిర్మించకుండా వ్యక్తి చుట్టూ, వ్యక్తికి ఉండే గ్లామర్ చుట్టూ నిర్మిస్తాను అంటే అది ఎక్కువ కాలం నిలబడదు. సో ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమం ఆధారంగా ఏర్పడ్డ పార్టీ హూ ఈజ్ కేసీఆర్ 2000లో ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో డిప్యూటీ స్పీకర్గా, కేవలం ఒక డిప్యూటీ స్పీకర్లు ఎవరో కూడా చాలామంది తెలియదు, ఒక రవాణా మంత్రిగా పనిచేశాడు అంతే. అలాంటి వ్యక్తి తెలంగాణ జెండా పట్టుకుంటే, తెలంగాణ వాదాన్ని పట్టుకుంటే ప్రజలు ఆయనను తెలంగాణలో ఒక మహానాయకుని చేశారు. సో మహానాయకుని చేసింది ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు కాదు, మహానాయకుని చేసింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం. ఎందుకు చేసింది? తెలంగాణ వాదానికి ఒక ప్రతీకగా ఉంటారు అని. సో కానీ కేసీఆర్ నేను ఫక్తు రాజకీయ పార్టీగా మారుతా అన్న తర్వాత సహజంగా ఏం జరుగుతుంది? ఉద్యమ విలువలు, ఉద్యమాల ఆకాంక్ష లేకుండా పోతాయి. అందువల్ల ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది, గో బ్యాక్ టు ద రూట్స్. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్న లోపాలు ఏమైనా ఉంటే వాటిని కూడా సరిదిద్దుకొని ఒక యూ షుడ్ హ్యావ్ సంథింగ్ కదా. సో ఎందుకు ఈ బీఆర్ఎస్లో ఉండాలి అన్నదానికి ఒక బలమైన అంశం ఉండాలి. బీజేపీలో కూడా చాలామంది ఒరిజినల్ బీజేపీ వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు పార్టీ మారడం లేదే. ఎందుకు మారడం లేదు? అక్కడ పార్టీ ఐడియాలజీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఇండివిజువల్. ఇక్కడ ఏం చేస్తున్నారు? పార్టీ లేదు, ఐడియాలజీ లేదు, దాంతో ఇండివిజువల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎవ్రీథింగ్. ఆ ఇండివిజువల్ అవకాశం ఉన్నాడు, వస్తున్నాడు, అవకాశం ఉన్నాడు, పోతున్నాడు. సో ఇఫ్ యూ బిల్డ్ ఎ పార్టీ బేస్డ్ ఆన్ ఐడియాలజీ, బేస్డ్ ఆన్ ఐడియాస్, బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్, క్యాడర్ నిర్మాణం, సో ప్రజల కొరకు నిజాయితీగా కమిటెడ్గా పనిచేస్తే కనీసం కొంతమంది అయినా కార్యకర్తలు వీళ్ళ ఆధారంగా నువ్వు ఒక రాజకీయ పార్టీని నిర్మిస్తే, పార్టీ నుంచి వెళ్ళేటోళ్ళు వెళ్ళినా కూడా ఫండమెంటల్గా పార్టీ దెబ్బతిన్నదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వెళ్ళడం లేదా? పంజాబ్లో ఉన్న ఏకైక ఎంపీ వెళ్ళిపోయాడు, లోక్సభలో ఉన్న ఏకైక ఎంపీ, ఢిల్లీలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. మళ్ళీ కేజ్రీవాల్ ఎందుకు గెలుస్తున్నాడు? ఆడ కేజ్రీవాల్ అనే ఒక ఐడియా చుట్టూ జనం ఆకర్షితులై ఉన్నారు. ఆ ఐడియాను నిలబెడుతుంది పార్టీ. ఇక్కడ ఐడియానే డైల్యూట్ చేశాడు కేసీఆర్, అది చేసిన మిస్టేక్. సో తెలంగాణ వాదము అనే ఐడియానే డైల్యూట్ చేసి ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితే
జరుగుతున్నటువంటి పరిణామం అధికారం ఉన్నంత కాలం, బెల్లం ఉన్నంత కాలం ఈగలు మూగుతాయి, బెల్లం లేనప్పుడు ఈగలు మూగవు. సో జరుగుతున్నది అది అధికారం చుట్టూ. మీకు పదవులు ఇచ్చాను కదా అంటే పదవులు వచ్చిన వాళ్ళని కదా మీరు తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీలో ఏం తక్కువైందని ఎమ్మెల్యేలు అందరూ గెలిచిన ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ వేవ్లో కూడా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యేలు దొరికినట్టు తీసుకుంటాయి. సో 88 సీట్లు ఉండగా వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తుంది. వాళ్ళు కనీసం రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకపోతుంది. అఫీషియల్గా టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉండి బీఆర్ఎస్ క్యాబినెట్లో ఉంటుంది. ఇవన్నీ జరిగాయి కదా. అందువల్ల సింపతి లేదు, లేకపోతే ఎంత సానుభూతి రావాలి నార్మల్గా అయితే. నిజమే కదా, కేశవరావుకు ఏ పదవులు ఇవ్వలేదు, రాజ్యసభ సీట్లు, కూతురుకు మేయరు, ఐ థింక్ కుటుంబంలో కొడుకు అనుకుంటాను కార్పొరేషన్ చైర్మన్ ఎవరు ఇచ్చారు, విప్లవ్. సో ఇచ్చారు. అందువల్ల అన్ని రకాలుగా గౌరవం ఇచ్చారు. ప్రతి మీటింగ్లో కూడా కేశవరావును ప్రత్యేకంగా సంబోధించేవారు కేసీఆర్. అందువల్ల డెఫినెట్గా కేసీఆర్కు డిస్ప్రపోర్షనేట్గా గౌరవము పవర్ బీఆర్ఎస్లో దక్కింది, ఎలాంటి అనుమానం లేదు. కడియం శ్రీహరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేశారు. అఫ్కోర్స్ తర్వాత క్యాబినెట్లో తీసుకోకపోయినందుకు బాధ ఉండొచ్చు, అది కూడా క్వశ్చనబుల్గానే ఉంటుంది. సో బట్ స్టిల్ వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్లో గౌరవం దక్కిందా దక్కలేదా అన్నది కాదు, ప్రాతిపదిక ఏంటి, నెక్స్ట్ జనరేషన్కు వారి రాజకీయ ప్రయోజనాలు కావాలి, రాజకీయ గుర్తింపు కావాలి. అందువల్ల రాజకీయాల్లో మనము వేటికి నిలబడితే అవే మనల్ని కాపాడుతాయి. ఒక్కసారి మనము మన ఉనికి అస్తిత్వం అనేది డైల్యూట్ చేస్తే మనకి కింద చాప కింద నీరులాగా మన గ్రౌండ్ కదిలిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ జరుగుతున్నది, అది ఫ్యూచర్ ఉండదా అంటే డెఫినెట్గా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకైనా ఇఫ్ ఇట్ గోస్ బ్యాక్ టు ద రూట్స్, అంటే తెలంగాణ టీఆర్ఎస్కు ఇంతటి వైభవాన్ని తెచ్చిన అంశం ఏది అని గుర్తించి ఆ అంశానికి నిబద్ధతతో గనక పనిచేస్తే ఫ్యూచర్ ఉంటుంది. రైట్ సార్. కీలక సమయంలో బీఆర్ఎస్లో కీలకమైన నాయకులు సమయంలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పార్టీకి మైనస్గానే షాక్గానే పరిగణించాల్సి ఉంటుంది. ఆ పార్టీ క్రమక్రమంగా బలహీనపడుతోంది అనేది కొంతమంది భావన. కానీ ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలి, అంతే కదా సార్. ఒక పార్టీ బలహీనం పడినప్పుడు ఇంకో పార్టీ బలపడాలి నాయకుల వలస వల్ల. కానీ కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి ఉంది సార్. పక్క పార్టీ నుంచి నాయకులను తెచ్చుకుని వలస తెచ్చుకుని అరువు తెచ్చుకుని టికెట్లు ఇస్తున్నారనే అసంతృప్తి కాంగ్రెస్ క్యాడర్లోనే ఉంది. ఎలా చూడాలి? బలహీనపడడం వేరు, అసంతృప్తి ఉండడం వేరు కదా. రెండు ఒకటి కాదు. అసంతృప్తి ఉన్నంత మాత్రాన బలహీనపడడం కాదు కదా. బలహీనపడడం వేరు, అసంతృప్తి వేరు. అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు ఒక సీట్లో ఒరిజినల్ మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఉంటాడు, ఇప్పుడు బయట నుంచి వచ్చిన వారు ఉంటారు. టీఆర్ఎస్లో కూడా ఈ అసంతృప్తి ఉండే. కాంగ్రెస్లో కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్టీ ఏమో తన ప్రయోజనం చూస్తుంది, వ్యక్తులు ఏమో వారి ప్రయోజనం చూస్తారు. అందువల్ల పార్టీ ప్రయోజనం ఏంటి, మాకు ఎక్కువ సీట్లు రావాలి. వ్యక్తుల ప్రయోజనం ఏంటి, నాకు సీట్ రావాలి. సో తనకు సీట్ రావాలని వ్యక్తి ఇస్తాడు, పార్టీకి లాభం జరగాలని పార్టీ చేస్తుంది. ఈ రెండింటి మధ్య నార్మల్గా కాంట్రడిక్షన్ ఉండకూడదు. ఎందుకంటే వ్యక్తులు వచ్చినా పార్టీకి వచ్చినా ఒకటే. కానీ ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఉంటుంది. అందువల్ల సహజంగానే ఇప్పుడు మీరు నాకు తెలుసు కేఎల్ఆర్ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, మాజీ ఆయన ఎమ్మెల్యేగా కూడా చేశారు. సో కేఎల్ఆర్ ఈ వ్యాఖ్య చేశారు, మీరు గేట్లు తెరుస్తున్నారు అంటున్నారు, గేట్లు తెరిస్తే మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న మాలాంటి వాళ్ళు చచ్చిపోతారని. అందువల్ల మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్తో అంటిపెట్టుకొని ఉన్న క్యాడర్ ఇలాగే అసంతృప్తి చెందారు. బయట పార్టీల వాళ్ళు వచ్చి వాళ్ళ పదవులు తీసుకుంటుంటే, సో వాళ్ళ కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న సమయంలో కూడా అతిగా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారి మీద ఆధారపడితే కాంగ్రెస్లో కూడా పోటీ ఘర్షణ పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఖమ్మంలో లోక్సభ సీటుకు పోటీ జరగడం లేదా, బట్టి విక్రమార్క సతీమణి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదరు. సో ఎందుకంటే నువ్వు నాయకులు పెరుగుతున్న కొద్దీ నాయకుల మధ్య కాంపిటీషన్ కూడా పెరుగుతుంది కదా. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక బట్టి విక్రమార్కే ఉండే, పొంగులేటి లేడు, తుమ్మల లేడు పార్టీలో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం వచ్చి బట్టి విక్రమార్క సతీమణికి టికెట్ వచ్చేది ఆటోమేటిక్గా, వేరే వాళ్ళకి వచ్చేదే కాదు. కానీ నువ్వు గెలవడం కొరకు పొంగులేటి వచ్చాడు, తుమ్మల వచ్చారు. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ డిమాండ్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళ మనుషులు ఉంటారు కదా. సో అందువల్ల ఇప్పుడు రామ్మోహన్ వచ్చాడు, దాన నాగేంద్ర వచ్చాడు, వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. లోకల్గా మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వారు ఉంటారు.
కోర్స్ అప్పుడు వాళ్ళకు కొంత సాటిస్ఫై చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ కొడుకు ఆయనను రాజ్యసభ ఇచ్చారు. అందువల్ల నాయకుల మధ్య పోటీ అనివార్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ తమ అధికారాన్ని నిలుపుకోవడానికి చెడామడ ఎవరొచ్చినా తీసుకుంటాం అని గతంలో కేసీఆర్ ఏం చేశాడో సరిగ్గా అదే పని కాంగ్రెస్ చేయాలనుకుంటుంది. అది తాత్కాలికంగా బెనిఫిట్ ఇస్తుంది, ఏదని అనడం లేదు. డెఫినెట్గా తాత్కాలికంగా బెనిఫిట్ ఉంటే కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి ఉపయోగపడవచ్చు. కానీ రేపు ఆ ఎంపీలు కాంగ్రెస్లో ఉంటారన్న గ్యారంటీ ఏంటి? రేపు బీఆర్ఎస్లో బీజేపీలో చేరొచ్చు. జరగబోయేది అదే మీరు చూస్తుండండి. దేశంలో మా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఉండే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా కొంతమంది వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎంపీలు బీజేపీకి మళ్ళీ మారినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు అలాగే వాళ్ళు వచ్చారు, అవకాశాలకు నీ దగ్గరికి వచ్చారు, ఇంకొకరి అవకాశాలు ఉంటే అక్కడికి ఇంకొకరికి పోతారు. సో అందువల్ల ఎక్కడ దేర్ ఇస్ నో లాయల్టీ కదా, నీకు పార్టీకి లాయల్టీ అనే ఫ్యాక్టరీ లేనప్పుడు సో ఆటోమేటిక్గా ఇట్స్ ఎ ఫ్లోటింగ్ పాపులేషన్. ఫ్లోటింగ్ పాపులేషన్కి కమిట్మెంట్ ఏముంటుంది? ఇక రేవంత్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ నాయకుల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి సార్. ముఖ్యంగా కేటీఆర్ అండ్ హరీష్ వీళ్ళిద్దరు కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం, నేను సిరిసిల్ల నుంచి రిజైన్ చేస్తాను, మీరు కొడంగల్ నుంచి రిజైన్ చేయండి, తేల్చుకుందాం మల్కాజ్గిరిలో అనేది కేటీఆర్ సవాల్ అయితే, భారతీయ జనతా పార్టీలో చేరే మొట్టమొదటి వ్యక్తి లోక్సభ ఎన్నికల తర్వాత రేవంతే అని కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. షిండే, తెలంగాణ షిండే రేవంత్ అంటూ హరీష్ కామెంట్ చేసిన పరిస్థితి. సో రేవంత్ టార్గెట్గా వీళ్ళిద్దరూ చేస్తున్న కామెంట్స్ ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ లాభం జరుగుతుంది, రేవంత్ రెడ్డికి లాభం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎన్నిక మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఉంటే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ కాక మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి అని వచ్చింది అనుకోండి, గ్యారెంటీగా కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ రేవంత్ ప్రత్యేకతే కాదు, మీరు మోడీ వర్సెస్ మమతా బెనర్జీ బీజేపీ ప్రభావం చూపలేదు, మోడీ వర్సెస్ స్టాలిన్ ప్రభావం లేదు, మోడీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం లేదు, మోడీ వర్సెస్ సిద్ధరామయ్య శివకుమార్ ప్రభావం లేదు. మీరు ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతే మీకు చాలా ఎక్కడా లేదు ఉండదు. చూడండి, మోడీ వర్సెస్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రభావం లేదు, మోడీ వర్సెస్ కేజ్రీవాల్ పంజాబ్లో ప్రభావం లేదు, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్న చోట జాతీయ స్థాయిలో బీజేపీకి ఎడ్జ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ పోటీని పార్లమెంట్ ఎన్నికలు కనుక సహజంగానే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఇది పార్లమెంట్ ఎన్నికలు, అందులోనూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ బీఆర్ఎస్ దెబ్బతింటుంది, రోజు రోజుకు బలహీనపడుతోంది. ఈ పరిస్థితుల్లో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఉండేటువంటి క్యాంపెయిన్ కాస్త రేవంత్ రెడ్డిని సెంటర్ ఫిగర్కి తీసుకొస్తే కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే లాభమైందో లోక్సభ ఎన్నికల్లో లాభమైంది. మీరు చూస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్క్వశ్చన్ లీడర్గా ఎమర్జ్ అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీని ఒక ప్రశ్న వెంటాడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇస్తుంది, హామీలు ఇస్తుంది, వీటిని ఎవరు అమలు చేస్తారు అని. సో బీఆర్ఎస్ నేతలు అప్పుడు మీములు ఇచ్చేవాళ్ళు, ఎద్దేవా చేసేవారు, చాలా చెప్తారు కాంగ్రెస్ గ్యారంటీలు, కానీ ఎవరు దీనికి బాధ్యుడు, ఈయన ముఖ్యమంత్రి అయితే నా గ్యారంటీ ఏంటి అని. సో ఆ పొలిటికల్ ఓనర్షిప్ లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండే. ఆ ఛాలెంజ్ను రేవంత్ రెడ్డిని రిపీటెడ్గా టార్గెట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆ ఛాలెంజ్ను అధిగమించడానికి సహకరించారు. ఫలితంగా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి బలపడ్డాడు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్న ఒక పెద్ద బలహీనత పోయింది. సో యూ మేడ్ మీ రేవంత్ అన్నట్టు అయిపోయింది. సో బీఆర్ఎస్ మేడ్ రేవంత్ రెడ్డి. అందుకే మీరు పోల్ స్టడీ తీసుకుంటే సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళది 30% అబోవ్ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే 22% రేవంత్ రెడ్డి కావాలన్నారు. అన్ని సెక్షన్ల ఓటర్లు, అది యూత్ కానీ, యంగ్ కానీ, ఓల్డ్ కానీ, ఉమెన్ కానీ, మెన్ కానీ, తరతమ తేడాలతో కేసీఆర్ వాజ్ ఫాలోడ్ బై రేవంత్ రెడ్డి. ఇక మిగతా వాళ్ళు ఎవరు లేరు ఫీల్డ్లో. సో అందువల్ల కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా రాజకీయాన్ని బీఆర్ఎస్ చేజేతులా మార్చింది. ఏం జరిగింది దాని ప్రభావము? పీపుల్ ఫౌండ్ సంథింగ్ రిఫ్రెషింగ్. రేవంత్ రెడ్డి కొత్త నాయకుడు కదా, ఇప్పుడు సంథింగ్ న్యూ,
సో అది ఉపయోగపడింది కాంగ్రెస్ పార్టీకి. ఒక పొలిటికల్ ఓనర్. ఇప్పుడు మీకు కర్ణాటకలో చూడండి, బీజేపీ చాలా గ్యారంటీలు ఇచ్చింది. ఎవరు అమలు చేస్తారో తెలియదు. యడియూరప్ప ముఖ్యమంత్రి, బసవరాజ బొమ్మయ్య. కాంగ్రెస్ గ్యారంటీ దానికి సిద్ధరామయ్య, శివకుమార్ రూపంలో దేర్ ఆర్ సర్టెన్ ఓనర్స్. సో ఇది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లాభం. ఇప్పుడు మీరు లోక్సభ ఎన్నికల్లో కూడా చూడండి, రేవంత్ రెడ్డిని అటాక్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు రావటానికి ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి విత్ ఇన్ ద కాంగ్రెస్ మరింత శక్తివంతమైన నాయకుడిగా ఎమర్జ్ అవుతాడు. సో అందువల్ల రేవంత్ రెడ్డి షుడ్ థ్యాంక్ కేటీఆర్. సో ఎందుకంటే చర్చ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఉంటే గ్యారంటీగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. మోడీ వర్సెస్ ఇండియా కూటమిగా ఉంటే లాభం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే దేశంలో కంపారిజన్ మారిపోతుంది. ఇప్పుడు మోడీ వర్సెస్ రేవంత్ అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఇక్కడ కాంగ్రెస్ కోర్టులు తెస్తుంది. సో అందువల్ల రాజకీయాల్లో మనం చేసే ఎత్తుగడలు కొన్నిసార్లు మననే దెబ్బతీస్తాయి. నేను ఇది అసెంబ్లీ ఎన్నికలకు తర్వాత కాదు చెప్పేది. మీరు నా పాత వీడియోలు చూడండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చెప్పాను, మీరు టార్గెట్ రేవంత్ అనే క్యాంపెయిన్ కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది, రేవంత్కి ఉపయోగపడుతుంది అని బిఫోర్ ఎలక్షన్ చెప్పాను. ఇప్పుడు కాదు, ఇదే ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎవరైనా చెప్తారు. అందువల్ల ఇప్పుడు కూడా జరగబోయేది అదే. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రల ద్వారా ప్రజల్లో ఉంటూ ఉన్నారు. జగన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. కొన్ని హామీలు కూడా ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు స్టార్ట్ అయ్యాయి. రేపటి నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి ప్రచార సరళిలో మౌలికంగా ఉన్న తేడా ఏంటి సార్? ఆ ట్రెండ్ ఎలా ఉంది? ఎప్పుడైనా ప్రభుత్వానికి ఇన్కంబెంట్ అంటారు, అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అంటే తన ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్న వారు ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రభుత్వం చేయని పనులు ప్రభుత్వాన్ని అటాక్ చేయాలి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. కానీ దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీని టార్గెట్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నాడు, బీజేపీ కాంగ్రెస్లను అంటున్నాడు. కానీ లయన్ షేర్ అంటారు, సింహభాగం, మీరు ఆయన క్యాంపెయిన్లో సింహభాగం తన ప్రభుత్వము, తన పథకాలు, వీటిని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఫోకస్ చేస్తూ ఇంత సర్వేల్లో ఏ అంశము జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా అవుతుంది కూడా గుర్తిస్తున్నాడు. నెగిటివ్గా అవుతున్న అంశం ఏంటి అంటే మీకు అభివృద్ధి లేదు అన్నది. అందుకే ఈ మధ్య కాలంలో మీరు చూడండి, సంక్షేమం అనే పదమే వాడతలేదు. నిన్న నంద్యాల మీటింగ్లో కూడా మీరు చూడండి, సంక్షేమముతో ఇంటింటి అభివృద్ధి అని. అంటే ఇంటింటి అభివృద్ధి అంటే సంక్షేమ పథకాల వల్ల పేదల ఆర్థిక సాధికారికత వల్ల ఇంటింటి అభివృద్ధి జరిగింది అని. అందువల్ల ఈ వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ అనే నెరేటివ్ వల్ల జగన్మోహన్ రెడ్డి నష్టపోతున్నాడని గుర్తించారు. ఎందుకంటే ఇప్పుడు ఐప్యాక్లు ఈప్యాక్లు చేసే పనిదే, క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటారు. సో బలమైన ఫీడ్బ్యాక్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం పైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. సంక్షేమం జగన్ చేయడం లేదు అని ఎవరు అనడం లేదు, అభివృద్ధి జరగడం లేదు అన్న భావన మాత్రం బలంగా ఉంది ప్రజల్లో. అది జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో దెబ్బతీసే అవకాశం కూడా భారీగా ఉంది. సో అందువల్ల ఇప్పుడు ఈ మధ్య తెలివిగా సంక్షేమంతో ఇంటింటి అభివృద్ధి అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓవరాల్గా తన పథకము, తన ప్రభుత్వం ద్వారా పేదలకు కలిగిన లబ్ధి, వీటిపైన ఫోకస్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా చేయాల్సింది ఏంటంటే కంపారిజన్. జగన్ ప్రభుత్వం, అందుకే మీకు జగన్ రిపీటెడ్గా చంద్రబాబు ప్రభుత్వంలో పేరు చెప్తే మీకు గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పండి అంటూ కూడా కౌంటర్ చేస్తున్నాడు. సో అందువల్ల తన ప్రభుత్వ పర్ఫార్మెన్స్ చెప్పడమే కాకుండా తన ప్రభుత్వ పనితీరును చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరుతో పోల్చమంటూ సవాల్ చేస్తున్నాడు. ఎందుకంటే అది మౌలికమైన పొలిటికల్ క్వశ్చన్ కూడా అదే కనుక. అంటే ఇవాళ పొలిటికల్ క్వశ్చన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయాలా, లేదా జగన్ను తొలగించి చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయాలా? ఇది కదా ఫండమెంటల్ క్వశ్చను. ఈ క్వశ్చన్ వదిలేసి మిగతా ఏం మాట్లాడినా కూడా జనానికి ప్రచారానికి ఉపయోగపడదు. సో ఈ ఫండమెంటల్ క్వశ్చన్ అంటే జగన్ ముఖ్యమంత్రిగా పాలన కావాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పాలనను మళ్ళీ తీసుకురావాలా? ఈ అంశం చుట్టూ ప్రజల రాజకీయ నిర్ణయము, ఓటు నిర్ణయం జరుగుతున్నది కనుక
తెలివిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఇగో నా పాలనలో ఈ పథకాలు ఇచ్చాను, చంద్రబాబు నాయుడు పాలనలో ఏం జరిగింది పోల్చుకోమంటున్నారు. కానీ టీడీపీ క్యాంపెయిన్లో ఈ ఛాలెంజ్ని స్వీకరించాలి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు పాలనలో ఇంకో ఈ మంచి జరిగింది, మీకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది జరగడం లేదు అని కంపారిజన్లో చెప్పి, అయ్యా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పాలన వస్తుంది అని చెప్పాలి. అది తక్కువ చెప్తున్నారు, చెప్పేదల్లా ఎక్కువ జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడమే. జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైంది, విధ్వంసమైంది, సర్వనాశనమైంది అని జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ అనేది ప్రధాన భాగం అవుతుంది. చంద్రబాబు నాయుడు పాలనలో జరిగినటువంటి మంచిని చెప్పుకోవడంలో టీడీపీ, బీజేపీ, జనసేన చాలా పరిమితమైనటువంటి ప్రయత్నమే చేస్తుంది. మీరు చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు తీసుకోండి, మీరు తాను ఏం చేస్తానని చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేదో చెప్తున్నాడు. కానీ తాను గత 5 ఏళ్ల పాలనలో ఇది చేశాను, సో అందువల్ల నాకు ఓటేయండి, జగన్ పాలన 5 ఏళ్లతో కంపారిజన్ ఇది అని చెప్పడం లేదు. మరి అది వ్యూహాత్మకంగా చెప్పడం లేదా, మరి ఎందుకు చెప్పడం లేదనేది టీడీపీ వాళ్ళు ఆలోచించాలి. కానీ అది చెప్పడం లేదు. రెండవది ఏంటి అంటే పొత్తు అనేది, పొత్తు పెట్టుకోవడమే తన బలానికి సంకేతము అని జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన నరేటివ్ అల్లుతున్నాడు. చూడండి, అందరూ కలిసి వస్తున్నారు, దాంతోపాటు కొంత సింపతి గెయిన్ చేయడం, అందరూ కలిసి తన మీద పడుతున్నారు అని. సో ఈ పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కొరకు అని చెప్పినా అది ఎలా రాష్ట్ర ప్రయోజనాల కొరకో చెప్పగలిగే పరిస్థితులు లేదు. ఎందుకు రాష్ట్ర ప్రయోజనం అంటే ఏంటి అని. సో అందువల్ల టీడీపీ, జనసేన, బీజేపీ క్యాంపెయిన్లో అసలు ఈ పొత్తుకు ప్రాతిపదిక ఏంటి అంటే, మేము ఒక్కరము జగన్ ఓడించలేం కనుక ముగ్గురము కలిసాము అందుకే ఓడిస్తున్నాము అని కనుక ఇండికేషన్ వెళ్తే దట్ ఇట్ సెల్ఫ్ డెమాన్స్ట్రేట్స్ వీక్నెస్ కదా. అంటే నీకు బలం లేదని క్లియర్గా నువ్వే చెప్పుకున్నట్టు అవుతుంది. అందుకే రాష్ట్ర ప్రయోజనాలకు ఏమీ లాభమో, రాష్ట్ర ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయో చెప్పగలగాలి కదా. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి తనకు వ్యతిరేకంగా అందరూ కలిసి వస్తున్నారు అని ఈ పొత్తు వల్ల ఏర్పడే ఛాలెంజ్ని కాస్త తనకు ఆపర్చునిటీగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కౌంటర్గా కూటమి అయ్యా ఈ పొత్తు మా కొరకే కాదు రాష్ట్రం కొరకు అని నరేటివ్ను ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఇది రెండవ తేడాగా మనకు కనబడుతుంది. ఇక మూడవ తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు మార్కెటింగ్ భాషలో, సంక్షేమ పథకాలే ప్రధానమైనవి. అక్కడ ఈ కూటమిలో గందరగోళం కనబడుతుంది. ఈ పథకాలు మంచిగా చెడ్డయా, ఒకవైపు ఏమో ఈ సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అంటున్నారు. మోడీ అయితే రేవడి కల్చర్ అని తిడుతూ ఉంటాడు. మరోవైపు ఏమో మేము ఇంతకన్నా ఎక్కువ పథకాలు చేపడతాం అంటున్నారు. వీళ్ళు అమ్మఒడి జగన్ ఒక్కరికి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం, ఇద్దరే కాదు మీరు ఎంతమంది కానీ అంతమందికి ఇస్తాం అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో మద్య నిషేధం చేయలేదని చెప్తూ మీకు తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తాం, ఇంకా ఎక్కువ తాగండి అని చెప్తున్నారు. సో అందువల్ల నీవు జగన్ పైన చేస్తున్న విమర్శలకు హామీలు ఏంటి అని అప్పుడు క్వశ్చన్ వస్తుంది కదా. ఈ ఉచిత పథకాల వల్ల జగన్ అమలు చేస్తే శ్రీలంక అయితే రాష్ట్రం, చంద్రబాబు అమలు చేస్తే అమెరికా ఎట్లయితుంది? పథకాలంటూ నష్టం జరిగితే ఎవరైనా నష్టం అవుతుంది. అయితే దీనికి చంద్రబాబు నాయుడు ఒక తీరు చెప్తున్నాడు. సో సంపద సృష్టించి పంచుతాం మేము, మాకు సంపద సృష్టించడం తెలుసు అని చెప్తున్నారు. ఇది జనం ఎంత మేర కన్విన్స్ అవుతారని. అంటే సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తాం, మేము పథకాలకు వ్యతిరేకం కాదు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రతి వ్యక్తికి, ప్రతి పార్టీకి, ప్రతి కంపెనీకి ఒక గుర్తింపు ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది. ఎవరైనా ఆ బ్రాండ్ను పెంచుకుంటేనే అది ఉపయోగపడుతుంది. చిరంజీవి అంటే ఒక బ్రాండ్, ఆయన బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తాడు అని, ఇంకో హీరోకు బ్రహ్మాండంగా ఫైట్ చేస్తాడు అని. సో ఇలా ప్రతి యాక్టర్కు ఒక బ్రాండ్ ఉంటుంది. మహేష్ బాబు అంటే చాలా సర్వాంగ సుందరంగా ఉంటాడు, అందంగా ఉంటాడు అని. సో ఇలా ప్రతి ఒక్క యాక్టర్కు అనేక ఇతర అంశాలతో పాటు ఒక బ్రాండ్ ఉంటుంది. సో ఒక మార్కెటింగ్లో ఇప్పుడు నాగేశ్వర్ అంటే విశ్లేషిస్తాడు అని, నేను విశ్లేషించడం మానేసి జబర్దస్త్ ప్రోగ్రాంలో పాల్గొన్నాను, బిగ్ బాస్లో పాల్గొన్నాను, ఏం జరుగుతుంది? అది నన్నేం బిగ్ బాస్లో పిలువరు, నేను పోను అని చెప్తున్నా, అది నెగిటివ్ అవుతుంది. మరి బిగ్ బాస్లో వేరే వాళ్లకు పాజిటివ్ అయ్యి పాపులారిటీ తెచ్చి ఇమేజ్ తెస్తే నాగేశ్వర్ ఎందుకు ఇమేజ్ తేదది అంటే, నాగేశ్వర్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ స్టైల్.
నాగేశ్వర్ ఇది ఫిట్ ఫర్ ఎనాలిసిస్. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇమేజ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ ఏంటంటే ఒక రిఫార్మిస్ట్, సంస్కరణలు తీసుకొస్తాడు, ఆర్థిక సంస్కరణల విజన్ ఉన్న నాయకుడు అనేటువంటి ఇమేజ్. అలాగే ఆయనకు ఒక ఇన్నోవేషన్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసిన నాయకుడు, అది అందరికీ మనం అంగీకరించాల్సిన అంశం. అలాగే నగర నిర్మాణం, ఇప్పుడు సైబరాబాద్, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఇనిషియేటివ్లో జరిగింది. ఇది ఒక కొంతమేరకు డెవలప్మెంట్. వీటికి చంద్రబాబు నాయుడు సింబల్. చంద్రబాబు నాయుడును అంగీకరిస్తారు, కానీ చంద్రబాబు నాయుడు పథకాలను అంగీకరించరు. ఎందుకు అంగీకరించరు అంటే ఆయన గత హిస్టరీ కారణం. ఎందుకంటే ప్రజల మెమరీలో అవి పాతుకుపోయాయి కొన్ని. ఉదాహరణకు నిన్న నంద్యాల మీటింగ్లో కూడా జగన్ గుర్తు చేశాడు, చంద్రబాబు అంటే వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు గుర్తొస్తాడు, చంద్రబాబు అంటే బషీర్బాగ్లో కాల్పులు జరిపిన గుర్తొస్తాడు, చంద్రబాబు అంటే ఉచిత విద్యుత్ ఇస్తే తీగల పైన బట్టలారేసుకోవాలన్న చంద్రబాబు గుర్తొస్తాడు అని పదే పదే నంద్యాల మీటింగ్లో జగన్ నొక్కి చెప్తున్నాడు. ఎందుకు నొక్కి చెప్తున్నాడు? చంద్రబాబు అనే నాయుడు ఉన్న బ్రాండ్ కాస్త ఇట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వెల్ఫేర్, అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ రిఫార్మ్స్, ఇన్నోవేషన్. ఆ బ్రాండ్ను స్ట్రెంథన్ చేసుకోవాలి. ఆ బ్రాండ్ పేరిట ఓటర్లను ఆకర్షించగలగాలి. ఆ బ్రాండ్ పేరిట ఆకర్షిస్తుంటే జనం యాక్సెప్ట్ చేస్తారు. కానీ టీడీపీ ఏం చేస్తుంది? ఆ బ్రాండ్ వదిలే, ఆ బ్రాండ్ కన్నా కూడా మీరు సంక్షేమ పథకాల బ్రాండ్, నేను సూపర్ 6 అని ఆ బ్రాండ్ చెప్తున్నారు. మీరు గమనించారు, ఎక్కడ అమరావతి గురించి మాట్లాడుతున్నాడు ఆ క్యాంపెయిన్లో. మీరు ఇంత క్యాంపెయిన్ జరుగుతుంది ఎలక్షన్లో, మీరు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలని అనలైజ్ చేయండి. ఎంత మేరకు అమరావతి అంశము, మహానగర నిర్మాణం అవసరము చెప్తున్నాడు చూడండి. జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి కూడా చెప్పడం లేదు ఎక్కువగా, అంటే అసలే చెప్పడం లేదని అంటలేను. చంద్రబాబు నాయుడు అమరావతి ఫోకస్గా క్యాంపెయిన్ చేయడం లేదు, జగన్ వైజాగ్ ఫోకస్గా క్యాంపెయిన్ చేయడం లేదు. ఎందుకంటే జనానికి మరి క్యాంపెయిన్ చేయనప్పుడు హౌ డూ దే విల్ అసోసియేట్ విత్ యువర్ బ్రాండ్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ అంటే రాజశేఖర రెడ్డి వారసత్వంగా సంక్షేమం అనే బ్రాండ్ వచ్చింది. సో ఆ బ్రాండ్ అనేది అడ్వాంటేజ్గా ఉంటుంది. అందువల్ల తమ బ్రాండ్ను స్ట్రెంథన్ చేసుకోకపోతే టీడీపీకి ఆ క్వశ్చనబుల్ అవుతుంది. మీరు ఎందుకు ఎవరికి ఉన్న బ్రాండ్ వాళ్ళు స్ట్రెంథన్ చేసుకోగలగాలి. సో అక్కడ కూడా మీకు డ్రాబ్యాక్ అనేది క్లియర్గా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మనకు కనబడుతుంది. రైట్ సార్. ఇక వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది సార్. టీడీపీ విషయానికి వస్తే 139 ప్రకటించింది, 5 పెండింగ్ ఉన్నాయి. జనసేనకు వచ్చి 2-3 పెండింగ్ ఉన్నాయి. ఈ బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఈ 3 పార్టీల మధ్య సీట్ల విషయంలో ఇంకా చిన్న చిన్న మార్పులు అవి చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారట సార్. ఎక్కడో కోఆర్డినేషన్ మిస్ అయింది. సీట్ల దగ్గరే సమన్వయం కుదరడం లేదు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాడు. సో ఈ కూటమి వర్కౌట్ అవుతుందా, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు? అంటే కూటమి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతా లేదా అనేది మళ్ళీ స్పెక్యులేషన్. దానికన్నా కూడా కూటమి ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ ఓవర్కమ్ అయితే ఓట్లు వస్తాయి, ఓవర్కమ్ కాకపోతే ఓట్లు రావు. మన విశ్లేషకులుగా వీఆర్ లైక్ ఎ డయాగ్నాస్టిక్ టెస్ట్. ఇప్పుడు ఎంఆర్ఐ తీసి ఎంఆర్ఐలో ఏముంది చెప్తాం తప్ప మనమే ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మందులు రాయకూడదు. రేడియాలజిస్ట్ షుడ్ నెవర్ డిస్క్రైబ్ మెడిసిన్స్. మెడిసిన్ డిస్క్రైబ్ చేసే పని ఫిజిషియన్ది. సో రేడియాలజిస్ట్ పని ఏంటి, వాట్ ఈస్ దేర్, అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసి, ఎంఆర్ఐ చేసి, ఇంకో సిటీ స్కాన్ చేస్తే ఇంకో ఇది ఉన్నది రాబాయ్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ దేర్ అని రికమెండేషన్ ఇవ్వడమే. విశ్లేషకుని పని కూడా అంతే. మీరు పదే పదే చాలాసార్లు నన్ను అడుగుతారు భవిష్యత్తులో ఒకవేళ ఏం జరుగుతుందని, నేను ఎప్పుడైనా అదే చెప్తాను. ఎందుకంటే దట్ ఇస్ నాట్ మై బిజినెస్ టు స్పెక్యులేట్. ఈ కూటమి వర్కౌట్ అవుతుందా లేదా అని కూటమిని వరాలు ప్రశంసించడం కానీ శాపనార్థాలు పెట్టడం కానీ నా పని కాదు. కానీ ఈ కూటమి ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఏంటి అన్నప్పుడు, ఒకటి ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గ్రౌండింగ్ లేదు ఈ కూటమికి. టీడీపీ జనసేన కూటమికి ఉంది. టీడీపీ జనసేన కూటమి చాలా కాలంగా ఆ పార్టీ శ్రేణుల్లోనూ నాయకుల్లోనూ స్పష్టమైంది. ఈసారి ఎన్నికలకు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. సో ఈ గ్రౌండింగ్ వల్ల ఏం జరిగిందంటే
టీడీపీ జనసేన శ్రేణులు, నాయకులు, ఓటర్లు, సానుభూతి పరులు, వారి మొత్తం పొలిటికల్ ఇకోసిస్టమ్ మొత్తం ప్రిపేర్ అయింది. టీడీపీ జనసేన కలిసే ఈసారి పోటీ చేస్తాయని. కానీ బీజేపీ విషయంకి వచ్చే వరకు చివరి నిమిషం వరకు కలిసిలేరు. 15 రోజుల క్రితం కూడా టీడీపీ సోషల్ మీడియా బీజేపీని టార్గెట్ చేయడం, బీజేపీ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం చూసాం. ఇప్పటికీ కూడా ఆ రకమైన కెమిస్ట్రీ రావడం లేదు, ఎస్పెషల్లీ విత్ బీజేపీ. సో ఈ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్రిపరేషన్ అనేది ఒక ప్రధానమైన సమస్య. రెండవది ఆపరేషనల్ యూనిటీ, అంటే క్షేత్రస్థాయిలో కలుపుకొని రోజు మన టీవీలో వస్తున్నాయి, జనసేనను కలుపుకోలేదని, బీజేపీని కలుపుకోలేదని, టీడీపీ, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. పిఠాపురంలో వర్మ ఎపిసోడ్ చూసాం. సో ఇవన్నీ ఆపరేషనల్ యూనిటీ, క్షేత్రస్థాయిలో నాయకులు రాష్ట్ర స్థాయిలో పొత్తులు పెట్టుకుంటే సరిపోదు, క్షేత్రస్థాయిలో ఆ ఆపరేషనల్ యూనిటీ 3 పార్టీల మధ్య జరగాలి. ఇది ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. టీడీపీ జనసేన మధ్య కొంత జరిగిన, బీజేపీతో మాత్రం ఆపరేషనల్ యూనిటీ ఎక్కడ జరగలేదు. మూడవది ఏంటంటే ల్యాక్ ఆఫ్ పొలిటికల్ నరేటివ్. సో ఎందుకని ఈ పొత్తు అనేది కన్విన్స్ కావాలి. పొత్తుకు ప్రజలు కన్విన్స్ అయితే ఓట్లేస్తారు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, 2004లో టీడీపీ వ్యతిరేకంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ లెఫ్ట్ పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఆదరించి అధికారం ఇచ్చారు. 2009లో టీడీపీ కాంగ్రెస్ పార్టీ చేసిన పనే మనం చేస్తే అధికారం వస్తుంది అనుకొని టీఆర్ఎస్ను లెఫ్ట్ను కలుపుకున్నాడు. ఏం జరిగింది? అధికారం రాలే, తిరిగి కాంగ్రెసే పవర్లోకి వచ్చింది. అందువల్ల ప్రతి సందర్భంలోనూ పొత్తు సక్సెస్ అవుతుందా లేదా అనేది డిపెండింగ్ ఆన్ ద పొలిటికల్ ఎన్విరాన్మెంట్. ప్రజలు గనక ఈ పొత్తులు కోరుకుంటే ఆ పొత్తు సక్సెస్ అవుతుంది. అంటే ఎవరైనా ఎవరితోనైనా కలిసినా మంచిదే, ఈ రాజకీయ పరిణామం అవసరము ఈ పొత్తు వల్ల జరుగుతుంది అనుకున్నప్పుడు కలిసి అవుతుంది. అందువల్ల ఈ పొత్తుకు ఒక బలమైన రాజకీయ ప్రాతిపదిక ఏంటి అని టీడీపీ జనసేన పొత్తుకు ఆ ప్రాతిపదిక ఏర్పాటు చేయగలిగారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి కనుక మనం ఆ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని. ఈ పొలిటికల్ నరేటివ్లో బీజేపీ భాగం కాదు. బీజేపీ ఎప్పుడు కూడా జగన్ను ఓడించాలి అనే యొక్క బలమైన ఇండికేషన్ పంపలేదు. నిన్నగా మొన్న చిలకలూరుపేటలో మోడీ సభలో మోడీ చేసిన ప్రసంగంలో కూడా మనకు ఎక్కడా ఆ కమిట్మెంట్ కనబడతలేదు. అందులో రఘురామకృష్ణరాజు ఎపిసోడ్తో నిజంగా బీజేపీ జగన్కు వ్యతిరేకమా అనే ఒక తీవ్రమైన ప్రశ్నలు జరుగుతున్నాయి. సో అందువల్ల ఈ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ నరేటివ్ అనేది ఒక పెద్ద డ్యామేజ్. ఇక 4వది పొలిటికల్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు పొత్తు పెట్టుకున్న తర్వాత మొదలు నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, పక్కనకి తర్వాత ఏంటి. మనం చేసే పని మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ పనిని మనము సంపూర్ణమైన శక్తి సామర్థ్యాలతో చేయలేము. ఇవాళ బీజేపీతో పొత్తు పట్ల చంద్రబాబు నాయుడు వివరణలు ఎందుకు ఇచ్చుకుంటున్నాడు? సో నేను కలవలే, వాళ్ళే వచ్చారు, నేను అడగలే అని వివరణ, ముస్లిం ఓట్లు పోతాయన్న అనుమానము, ఇవన్నీ ఇలా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో కనుక జరిగితే ఆ పొత్తు అడ్వాంటేజ్గా ఉండదు. నిరంతరం అనుమానాలతో, అపోహలతో కనుక ఉంటే ఈ రకమైన సవాళ్ళను అధిగమించగలిగితే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనే ఒక రాజకీయ పరిణామాన్ని ప్రజలు ఆకాంక్షిస్తే ఈ కూటమి సక్సెస్ అవుతుంది. ఈ పరిమితుల్ని, బలహీనతలు అధిగమించాలి. బలమైన కోరికగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే వీళ్ళ ప్రచారాంశాన్ని ప్రజల బలమైన కోరికగా మార్చగలగాలి. ఇప్పుడు నాయకుల కోరికగా, పార్టీల కోరికగా ఉంది. టీడీపీ జనసేన కోరిక, అది కూడా బీజేపీకి ఉందో లేదో తెలియదు, కానీ అది ప్రజల కోరికగా మార్చగలిగితే కూటమి సక్సెస్ అవుతుంది. రైట్ సార్. ఇక ఫైనల్గా పరిపూర్ణానంద స్వామి హిందూపురం ఎంపీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గత 2 నెలలుగా ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కానీ కీలకంగా అక్కడ బీకే పార్థసారథికి అవకాశం దక్కింది. దాని మీద పరిపూర్ణానంద స్వామి కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు సార్. ఒకసారి బయట ప్లే చేయండి. పొత్తుల కారణంగా కానీ హిందూపురం సీటు వస్తుంది అని చెబుతూనే తర్వాత ఏ సమాచారం లేకుండా అది బీజేపీకి ఇవ్వట్లేదనేది ప్రకటించారు. దాని మూలాల్లో వెళ్ళి ఎందుకు బీజేపీకి ఇవ్వాలి, ఇక్కడ నేను నిలబడున్నాననేటువంటిది ప్రశ్నిస్తే స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్న మాటలు ఏంటంటే, స్వామీజీకి ఇస్తే ముస్లింలందరూ మాకు దూరం అవుతారు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు.
అంటే ఒక ముస్లింల కోసం ఒక స్వామీజీని తాకట్టు పెట్టడానికి ఆయన సిద్ధమైపోయాడు. ముస్లింల కోసం 85% హిందువుల ఓటు బ్యాంకుని బొందలో పెట్టడానికి ఆయన సిద్ధమైపోయారు. ముస్లింల కోసం ఒక హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహించే నన్నే పక్కకు పెట్టేశారు. నన్ను మళ్ళీ బరిలో దింపాలనుకుంటే వాళ్ళు ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలి. హిందూపురంలోనే దిగుతాను నేను, ఇక అక్కడి నుంచి కదలను. హిందూపురం ప్రజలు వద్దనుకుంటే తప్ప ఎవరు కాదన్నా నేను అక్కడే నిలబడి తీరుతాను. గెలుస్తామా ఓడుతామా అనేది దైవం చూస్తారు, దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. ప్రజలు ఎలా ఉన్నారనేది వాళ్ళు కూడా చూపిస్తారు. పొత్తులు గిత్తులు రాకముందే నేను చెప్పాను కాబట్టి ఆ పొత్తుల్లో భాగంగా ఇవ్వాల్సిందే 1 ఇయర్గా పనిచేసినప్పుడు. రైట్. ఇక్కడ ఇంకొక వాళ్ళు చేశారు సార్, టీడీపీ జనసేన తనను మోసం చేశాయని చెప్పేసి ఇవ్వాల్సింది బీజేపీ పొత్తులో భాగంగా ఆయనకి అంటే సీట్లు రాకపోతే సర్వసంగ పరిత్యాగంలో కూడా కోపం వస్తుంది. అది అంటే సీట్ల యొక్క శక్తి సామర్థ్యాలు అవి. స్వామీజీలకు కూడా కోపం వస్తుంది సీట్లు రానప్పుడు. సో సామాన్యులకు కోపం వస్తే మనం అర్థం చేసుకోవచ్చు, కానీ స్వామీజీలకు కూడా సీట్లు అనేది చాలా కీలకమే. సో వాస్తవంగా మరి కారణం ఏదైనా పరిపూర్ణానంద రైజ్ చేసిన అంశంలో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంది, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కడ మైనారిటీ ఓటు పోతుందో అన్న అనుమానం అయితే టీడీపీలో ఉన్నమాట నిజం, టీడీపీ వర్గాల్లో ఉన్నమాట నిజం. సో దానికి ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడే చెప్పింది, మాది సెక్యులర్ పార్టీ, మేము బీజేపీతో కలవమని ఒకసారి, కలుస్తామని ఒకసారి. సో గుజరాత్ అల్లర్ల విషయంలో నేనే రైజ్ చేశాను. అసలు దశలో మోడీ ముఖ్యమంత్రి పదవి పోయేది. ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు అన్నది 2019 ఎన్నికలకు ముందు అన్న మాటలు ఇవి ఏంటంటే ఈ డిజిటల్ ప్రపంచం వచ్చాక పీపుల్ ఎన్నడో మాట్లాడింది కూడా దే ఆర్ ఫ్రెష్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. సో యూ కెనాట్ రన్ అవే. నేను అనలేదు అని అనరాదు కదా. ఇప్పుడు అవన్నీ పాతవన్నీ తిరుగుతుంటాయి కదా. నిన్న మొన్న మీరే వినిపించారు కదా, చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మోడీ ఏమన్నాడు అని. సో అందువల్ల ఏమవుతుంది అంటే ఈ అనుమానాలతోనే పొత్తులు పెట్టుకున్నారు. ఈ అనుమానాలతో పొత్తులు పెట్టుకున్న తర్వాత అది సహజంగానే సీట్ రాని వారికి అసంతృప్తులకు ఆయుధంగా మారుతుంది కదా. ఇప్పుడు రఘురామకృష్ణ ఒకవైపు, స్వామి పరిపూర్ణానంద మరోవైపు. ఇప్పుడు కూటమికి కిందికి నరకొస్తున్నారు వీళ్ళే, కూటమి ప్రయోజనాలను నరుక్కొని వస్తున్నారు కదా. అందువల్ల బీజేపీతో పొత్తులో టీడీపీ ఉన్నటువంటి ఒక ఇబ్బంది, ఒక సెల్ఫ్ గిల్ట్, అయ్యో మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, ఏమో తప్పు చేశామా రైట్ చేశామా, ఈ రకమైన చర్చ నడుస్తుంది. సో ఇలా సంపూర్ణమైన కాన్ఫిడెంట్. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులు ఈ ప్రాబ్లం లేదు మీకు. టీడీపీ జనసేన పొత్తు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా గతంలో లొకేషన్ పైన ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా వర్కౌట్ చేయడం వల్ల అంతటి సీరియస్ సమస్య లేదు. అందులో మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేలో పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు మాట్లాడడము, పవన్ కళ్యాణ్ గౌరవం, ఇవన్నీ డైమెన్షన్స్ కావచ్చు. టీడీపీ జనసేన పొత్తులో 2 పార్టీలకు క్లారిటీ ఉంది. సో టీడీపీకి ఏం క్లారిటీ ఉంది, జనసేన కలిస్తేనే ఈసారి జగన్ను ఓడించే ప్రయత్నమైనా చేయగలం. ఒకవేళ జనసేన కలవకపోతే ఇట్స్ ఎ లాస్ట్ గేమ్. అంటే పోటీ కన్నా ముందే చేతులెత్తేసిన కిందికి వస్తుంది. ఓన్లీ వైసీపీ వర్సెస్ టీడీపీ వస్తే వైసీపీకి క్లియర్ ఎడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మూమెంటం అంతా, ఈ ఊపంతా జనసేన కలవడం వల్లనే వచ్చింది. అందువల్ల టీడీపీలో క్లియర్ పై నుంచి కింది వరకు ఆ రకమైన రియలైజేషన్ ఉంది. కొన్ని సీట్లలో జనసేనకి ఇవ్వడం వల్ల అవకాశం కోల్పోయిన టీడీపీ నేతల్లో కొంత అసంతృప్తి ఉండవచ్చు. కానీ యాజ్ ఎ పార్టీగా పైనుంచి కింది దాకా జనసేన పొత్తు అవసరం తెలుగుదేశానికి ఉంది అన్న రియలైజేషన్ ఉంది. అలాగే జనసేన శ్రేణులకు కూడా రియలైజేషన్ ఉంది, మనము ఎంత బలం ఉన్నా సీట్లు రావడానికి అది ఉపయోగపడదు, బీజేపీతోనే ఉంటే లాభం లేదు, టీడీపీతో కలిస్తేనే మన పవన్ కళ్యాణ్ కనీసం అసెంబ్లీకి వెళ్తాడు, టీడీపీతో కలిస్తేనే ఒక బలమైన ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉంటుంది. అందువల్ల తమను పార్టీగా ఒక ఉనికి రావాలన్నా అనివార్యంగా టీడీపీతో కలవాలి అన్న రియలైజేషన్ వాళ్ళలో. సో టీడీపీ జనసేనలో ఉన్న ఈ రియలైజేషన్ బీజేపీ విషయానికి వస్తే లేదు. సో ఇవాళ పరిపూర్ణానంద రైజ్ చేస్తున్న అంశం కానీ, రఘురామకృష్ణరాజు రైజ్ చేస్తున్న అంశాలు కానీ
టీడీపీ బీజేపీ అలియన్స్లో ఉన్నటువంటి ఆ లోపాన్ని ఎత్తి చెప్తున్నాయి. అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే డైలమాను, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే లాభమా నష్టమా, బీజేపీ వాళ్ళకి కలిగే వాల్యూ అడిషన్ ఏంటి, ఈ అనుమానాలతో అనేక రకాల సందేహాలతో అనుమానాలతో కుదిరిన పొత్తు ఇది. ఆ పొత్తు తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. నిజంగా బీజేపీ జగన్కు వ్యతిరేకమా? సో ఇలాంటి క్వశ్చన్స్ అనుమానాలతోనే ఉంది ఈ పొత్తు అంతా. సో ఈ ఫ్యాక్టర్ని ఇప్పుడు పరిపూర్ణానంద వ్యాఖ్యలు, రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.